చేస్తుండగా ఒక ముగ్గురు ఒక అతను పారిపోయాడు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో తెలంగాణ స్టాక్ తీసుకొని వచ్చి 576 బాటిల్స్ తెలంగాణ దీనికి దొరికారండి. ఒక్కో బాక్స్లో 48 బాటిల్స్, టోటల్ 576 బాటిల్స్, మొత్తం 103.68 లీటర్స్. ఇవి ఎందుకంటే మెయిన్ మనకు తెలంగాణ రావడానికి కారణం ఏమంటే మన ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ దృష్టి పెట్టుకొని మెయిన్ ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నాయి. మనకి తెలంగాణ ఓన్లీ ఎంపీ ఎలక్షన్లో ఉన్నాయి. మనం డిజిటల్ సేల్ ఎక్కువ చేస్తున్నారు షాపులో, గవర్నమెంట్ షాపులో. క్యాష్ ఇస్తే ఇదివరకు ఇచ్చేవాళ్ళు, డిజిటల్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ 2 వారాల నుండి ఇన్సిస్ట్ చేశారు, క్యాష్ ఇవ్వకుండా డిజిటల్ సేల్ కార్డు ఇస్తేనే ఇస్తున్నారు. ప్లస్ మోర్ ఓవర్ మన యాక్ట్ ప్రకారం ఒకరికి 3 కంటే ఎక్కువ లేదు. ఆంధ్రాలో యాక్ట్, తెలంగాణలో 6 బాటిల్ వరకు ఉంది యాక్ట్. ఒక్కొక్కరికి 6 బాటిల్ ఇవ్వచ్చు. మన దగ్గర రిస్ట్రిక్ట్ చేసాం మనం. ఈ డిజిటల్ సేల్ వల్ల ఈవెన్ 1 బాటిలే కొంటారు, 3 కూడా ఇవ్వట్లేదు. సో తెలంగాణలో ఎక్కువ మంది తెస్తున్నారు. ఇందులో ఇతను దొరికిన మనకు మెయిన్ శీలం శేఖర్ అయితే ఇదివరకు ఒక జనవరిలో మాకు డీపీఎల్ కేసులో కూడా దొరికాడు. జనవరిలో ఆటో ఓనర్ కూడా ఇతనే మెయిన్ ముద్దాయి. ఇతను వచ్చేసి ఎర్రమట్టం అండి, శీలం శేఖర్ మొదటి ఆటో ఓనర్. ప్లస్ ఇదివరకు జనవరిలో అరెస్ట్ కూడా అయ్యాడు ఒక డీపీఎల్ కేసులో, అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ మనకు సంబంధించాడు. ఇతనితో పాటు శీలం మధ్యలేడు కూడా దొరికాడు ఇప్పుడు రాత్రి. ఈ శీలం అబ్రహాం ర్యారీ అంటే పారిపోయాడు. ఈ శీలం శేఖర్ వాళ్ళ అన్నయ్య ఇతను. వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఓవరాల్ మనకు జనవరి నుండి చూస్తే మన ఆత్మకూరు స్టేషన్ పరిధిలో మొత్తం 5 కేసులు, వాసి 82 కేసులు ఇంతవరకు డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 49,500 లీటర్లు ఫర్మెంటెడ్ జాగరీ వాష్, ఎఫ్జే వాష్ అంటాం, అంటే సారా తయారు చేయడానికి అనువైన బెల్లపూట అంటాం, దాన్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే 810 లీటర్లు నాటు సారా కూడా పట్టుకోవడం జరిగింది. 810 లీటర్లు, మొత్తం 82 కేసులు. అందులో 47 మంది ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది ఐడి నాటు సారా కేసుల్లో. అలాగే డిపిఎల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు అంటాం, మన బెల్ట్ షాపులు, మన షాపులు, గవర్నమెంట్ షాపుల నుండి తీసుకుని 35 కేసులు 30 అరెస్ట్ చేయడం జరిగింది. 142 లీటర్లు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 450 లీటర్ బీరు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ జనవరి నుండి ఇప్పుడు వరకు. ఈ నాన్ డ్యూటీ లిక్కర్ కేసులు అయితే మనం జనవరి నుండి ఇప్పుడు వరకు 4 కేసులు పెట్టామండి. 4 కేసులో 120.28 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. నాన్ డ్యూటీ లిక్కర్ తెలంగాణకు సంబంధించింది. అంటే ఎలక్షన్ దృష్ట్యా మనం ఎక్కువ ముమ్మరం చేసాం దాడులు, గస్తీ కానీ, పెట్రోలింగ్ కానీ, రూట్ వాహనం వెహికల్ చెకింగ్ కానీ. సో మనకి ఈ మధ్యకైనా ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట, అంటే మీకు హ్యాబిట్ పాత నేరస్తులు ఉండొచ్చు, ఇదివరకు కేసుల్లో ఉండవచ్చు, రిపీటెడ్ చేసే అప్పైనట్టు మీకు ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా మీరు మాకు షేర్ చేస్తే సిఐకి తప్పకుండా మేము క్రైమ్ కంట్రోల్కి ప్రయత్నం చేస్తాం. ఎలాగంటే మనం 11 సాయంకాలం షాపులు మూసేస్తాం మనం 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ బిఫోర్. సో ఆ టైంలో మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ తెలంగాణలో మూసేస్తారు, ఎవరైనా ముందుగానే స్టోరేజ్ డంప్ చేసుకుంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేకి ఛాన్స్ ఉంటుంది, అవకాశం. రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఎక్కువ రేటుకి అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు. అలాంటివన్నీ ఏమైనా ఇన్ఫర్మేషన్ సహకరిస్తే మా వాళ్ళు ఎక్కువ సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.